అంటే పార్టీ చేసింది వాళ్ళ విద్యావంతం చేద్దామని వాళ్ళు వాళ్ళు చేసిరు. వీళ్ళు చదువుకున్న కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మనం సపోజ్ ఒకటి ఆలోచిద్దాం. ఇక్కడ ఏంటంటే అంగన్వాడీ ఒక పోస్ట్ ఇచ్చిరంటే దానికి ఒక లక్షల పోస్టులు పెడతారు. లక్షల మంది ఏమంటారు వేస్తారు. అంటే నాకు కావాలని చెప్పేసి దానికి అప్లై చేసుకుంటాం. మరి అదే మనం ఏమంటాం ఒక ఎమ్మెల్యే కానీ నోటిఫికేషన్ వస్తే ఎవ్వరు వేస్తలేరు. అంటే నీ ఫస్ట్ అటెంప్టే నీ భయం ఇక్కడనే ఉంది నీకు. ఒక చిన్న ఆయా పోస్ట్ వస్తే నువ్వు 10,000 20,000 నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ వేసేటోళ్ళు ఎమ్మెల్యే ఎంపీ నోటిఫికేషన్ వస్తే ఎందుకు వేస్తలేవు నువ్వు? ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టాలంటే మరి నీకు ఆ చైతన్యం నీకు ఉండాలి కదా. మరి సర్కార్ మరి డబ్బులు అంటే మరి ఇప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలి? సో రేపు పొద్దున శ్రీకాంత్ అలియాస్ రంజిత్ పొలిటికల్లో దిగబోతుండా? అస్సలు నాకు దిగే ఉద్దేశం కూడా లేదు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అన్నారు కదా. అవును. సో మీరు ఎందుకు పోటీ చేస్తలేరు? మీరు ఎందుకు పోటీ చేయొద్దు మరి? అంటే దీంట్లో పోటీ చేయాలంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు చూడండి, పెట్టుబడి అని చెప్పేసి. పెట్టుబడి లేదు. ఇప్పుడు మనం ఇక్కడ స్టూడెంట్స్ ఆలోచించాల్సి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు మన డిపార్ట్మెంట్ పోలీసులకు మీరు రండి మేము ఉద్యోగస్తులు ఇప్పుడు ఏది ఇచ్చిన ఒక నక్సలైట్ ఎక్కడ ఉన్నారని నక్సలైట్ ఎక్కడ ఉన్నారు రేటు పోతున్నారని చెప్తే నీకు 10,000 ఇస్తామంటారు ఈ ఆఫీసర్లు. నువ్వు ఏం లేదు భయ్యా, నువ్వు అటు పోయేటో నువ్వు చెప్పు, నువ్వు ఇటు పోతానని చెప్పు, నాకు అంతే, నీకు 10,000 నేను నెలకి ఇస్తా అంటావు. వాడు ఏం చేస్తాడు నెలకు? నువ్వు నాకు ఏదో 10 రూపాయలు కావాలని ఆశతో వాడు చెప్తాను నక్సలైట్లో పోయిరా అని అంటారు. నువ్వేం చేస్తావు? ఆపరేషన్ పోతావు, కొడతావు. నువ్వు లాస్ట్కి ఏం చేస్తావు? నువ్వు మెడల్స్ అండ్ రివార్డ్స్ నువ్వు తీసుకుంటావు. అంటే నువ్వు అదే వాళ్ళకి అంత పరిమితం అంతవరకు పెట్టినావు. నువ్వు వాళ్ళకి పైకి లేపు ఉద్దేశం నీకు లేనప్పుడు ఆదివాసులు ఎక్కడ డెవలప్ అవుతారు? వాళ్ళు కారు కదా వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఏదో ఒక చిన్న ఒక పోస్ట్ వస్తే నువ్వు అంత అప్లికేషన్ పెట్టేటోళ్ళు లాస్ట్ ఒక నువ్వు స్టూడెంట్ అందుకు అంత పవర్ ఉన్నాక ఎమ్మెల్యే ఎంపీకి నువ్వు ఎందుకు పోటీ చేయలేకపోతున్నావు నువ్వు? అంటే మరి గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు ఎడ్యుకేట్ చేస్తలేదు వాళ్ళకు? అంటే అది పార్టీ ఎడ్యుకేట్ చేస్తే కదా వీళ్ళు అది ఇది అది అంటావు. మరి మీరు కూడా ఎందుకు డెవలప్మెంట్ చేస్తలేదు? ఆదివాసులు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యే ఎంపీలు? ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు? లేరు కదా. మరి ఇక దీంట్లో కుల వ్యవస్థను ఎవరు పెట్టారు? ఇక్కడ మీరు కాదా? ప్రభుత్వం కాదా? ఇది